వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ నెల 8న సుప్రీంకోర్టును వెళ్లారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారు. కేటీఆర్ పిటిషన్పై జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరపనుంది. ముప్పై ఏడవ నంబర్గా కేటీఆర్ కేసు సుప్రీంకోర్టులో లిస్ట్ అయ్యింది. అయితే కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లకముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ముందుగానే ప్రభుత్వం ఏసీబీలు కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలని ప్రభుత్వం అందులో కోరింది. మరోవైపు రేపు కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 9న ఆయనను ఏసీబీ అధికారులు విచారించారు. అయితే ప్రభుత్వం తనపై కక్ష సాధింపుతోనే ఈ కేసు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కూడా కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ నెల 8న సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారు. కేటీఆర్ పిటిషన్ పై జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరపనుంది. ముప్పై ఏడవ నంబర్గా కేటీఆర్ కేసు సుప్రీంకోర్టులో లిస్ట్ అయ్యింది. అయితే కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లకముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ముందుగానే ప్రభుత్వం ఏసీబీలు కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీరుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలని ప్రభుత్వం అందులో కోరింది. మరోవైపు రేపు కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 9న ఆయనను ఏసీబీ అధికారులు విచారించారు. అయితే ప్రభుత్వం తనపై కక్ష సాధింపుతోనే ఈ కేసు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కూడా కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ నెల 8న సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారు. కేటీఆర్ పిటిషన్ పై జస్టిస్ బెలాయం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరపనుంది.